నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. సో ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి 41A నోటీసులు జారీ చేశారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు మాణిక్రావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మాణిక్రావు గారు. నమస్తే శామి గారు. సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు అసభ్యకరంగా పెడుతున్నారో కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. సో దీని మీద ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఇప్పుడు రాబోతుంది. ఆయన మీద 41A నోటీసు జారీ చేసింది. దీని మీద మీరు ఏమంటారు? రైట్ శామి గారు, మీరు అన్నట్టుగా కడప ఎంపీ, వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఉన్నారు కదా, రాఘవరెడ్డి, ఆయనకి ఈరోజు 41A నోటీస్ ఇచ్చారు కడప పోలీసులు. విచారణ కూడా రమ్మన్నారు. తాజాగా ఇప్పుడు ఆయన అటెండ్ అయ్యారు. అయితే ఫస్ట్లో మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో అసభ్యకరంగా, చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెట్టి షర్మిల గారిని, అలాగే వాళ్ళ మదరు, తర్వాత డాక్టర్ సునీత గారిని, వీళ్ళందరినీ కూడా అంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారు. మనం చూసాం. వర రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు కూడా రిమాండ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ వంతు వచ్చింది, రాఘవరెడ్డి వంతు. అయితే ఇతన్ని ఏం చేయబోతున్నారు అనేది మనం ఆలోచిస్తే కనుక చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఈ వర రవీంద్ర రెడ్డి ఏం చెప్పాడంటే, ఇది నా సొంతంగా నేను పెట్టిన పోస్ట్ కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పిఏ రాఘవరెడ్డి నాకు ఆయన మ్యాటరు నాకు అందిస్తే నేను అవి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను తప్పితే నా సొంత ఆలోచన కాదని పోలీసుల విచారణలో వెల్లడించారు. సో ఇప్పుడు అది కీలకంగా మారింది. అయితే ఈ నెల రోజులు కూడా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులో లేడు. సో అందుకని అతన్ని అరెస్ట్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు కడప అతను వచ్చాడు, ఈరోజు కడప వచ్చాడు. అది తెలుసుకున్న కడప పోలీసులు అతనికి 41A నోటీసులు ఇచ్చి విచారణ పిలిచారు. అతను అటెండ్ అయ్యారు. ఐ థింక్ మరి ఈరోజు విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారన్నటువంటి ఊహాగానాలు వస్తాయి. ఈరోజు విచారణ ముగిస్తే ఈరోజు వేస్తారు, లేదా ఒక 2-3 రోజులు విచారణ సాగితే కనుక అతను ఖచ్చితంగా అరెస్ట్ చేయడం మటుకు తథ్యం అనేది మనకి క్లియర్గా అర్థమవుతున్న అంశం. అయితే ఈ సోషల్ మీడియాలో ఇంత దారుణంగా పోస్టులు పెట్టడం వెనక కడప ఎంపీ సాక్షాత్ ఉన్నారన్నటువంటి ఆరోపణలు డైరెక్ట్గా షర్మిల గారు అలాగే సునీత రెడ్డి గారు చేశారు. సో అందుకని సర్వత్రా ఆసక్తి, ఒక రకంగా ఉత్కంఠన నెలకొంది. ఇప్పుడు ఈ రాఘవరెడ్డి కూడా అవినాష్ రెడ్డి పేరు చెప్తే ఇక దాదాపుగా అవినాష్ రెడ్డిని కూడా 41A నోటీస్ ఇచ్చి విచారణ పిలిచి అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో దాదాపు ఇది చాలా కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం ఎవరైతే ఇలాంటి వికృత పోస్టులు, తప్పుడు పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాని ఇంత దారుణంగా ఎవరు కూడా వాడుకోలేదన్నమాట. పైగా వైసీపీ నాయకులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే మా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తారా, వర రవీందర్ రెడ్డి లాంటి ఒక సోషల్ మీడియా వికృత శాస్త్రం చేసే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే చాలా మంచి వ్యక్తి, భారత్ సిమెంట్ ఫ్యాక్టరీలు చేసినప్పుడు కూడా, అంటే వాళ్ళ భార్య పేరు మీద ఫ్యాక్టరీ ఉంది కదా, సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలు చేసేటప్పుడు కూడా చాలా మంచి వ్యక్తి, అతన్ని ఒక గొప్ప యాక్టివిస్టు, అతను అరెస్ట్ చేస్తారా అని సపోర్ట్ చేశాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెల మీద చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా పోస్టులు పెట్టినప్పుడు నా చెల్లెల మీద ఇలాంటి పోస్టులు ఎందుకు పెట్టారని ఆయన ఎప్పుడు క్వశ్చన్ చేయాలి. అంటే దీని వెనకాల ఎవరున్నారనేది క్లియర్గా ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. అయితే తీగ లాగితే డొంక కదిలినట్టుగా అవినాష్ రెడ్డి పిఏ వంతు ఈరోజు వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. ఇక పిఏ అంటే అవినాష్ రెడ్డి అన్నట్టే మనకి. సో నెక్స్ట్ అవినాష్ రెడ్డి కూడా దీని పట్ల మరి ఎలా స్పందిస్తారు అనేది మనం ఆలోచిస్తే కనుక, గతంలో సిబిఐ పోలీసులు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసుల మీదనే ఒక రకంగా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు. వాళ్ళ మదర్కి బాగాలేదని చెప్పేసి, అవినాష్ రెడ్డి వాళ్ళ మదర్కి బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ ఉందని అక్కడ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని పోలీసులు కూడా కనీసం ఎంటర్ కానిలేదు. సిఆర్పిఎఫ్ పోలీసులు, సిబిఐ అధికారులు కూడా ఎంటర్ కానిలేదు. సో ఇప్పుడు ఈ విషయంలో డిక్లేర్ అయిపోతే, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరి ఈసారి కూడా అలాంటి బలప్రయోగం చేస్తారా అంటే చెయ్యలేరు. ఒకవేళ చేసినా మామూలుగా కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఎందుకంటే అప్పుడు అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడు, మోడీ గారితో మంచి సత్సంబంధాలు నెరిపాడు. అంటే మాకు పార్టీలకు అతీతంగా మాకు మంచి రిలేషన్షిప్ ఉందని మాట్లాడాడు. ఈరోజు మరి అధికారం లేదు.
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా. సో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చాలా కీలకంగా సీరియస్గా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసలు ఆ పోస్టులు ఎలా ఉంటాయి మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వాళ్ళకి మహిళల ఆకారం వేసి మార్ఫింగ్ చేసి రకరకాలుగా వాళ్ళని నీచాతినీచంగా చిత్రీకరిస్తూ వైకాపా సోషల్ మీడియాలో వికృత చేష్టలకు పాల్పడిన విషయం మనం అందరం చూసాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో వాళ్ళు చేసిన అపరాధాలని ఒక్కసారిగా తవ్వి బయటకు తెస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఎవడైనా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము చూపించదలుచుకున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ పేరుతోటి, రెడ్ బుక్ అంటే ఏం లేదండి, అది రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోకుండా అధికారులు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి వంతపడారో, చెంచాగిరి చేశారో, బానిసగిరి చేశారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాను. ఒక సామాన్యుడి నుంచి ఐపీఎస్ వరకు, ఐఏఎస్ల వరకు ఎవరిని విడిచిపెట్టమని చెప్పేసి లోకేష్ గారు రెడ్డి బుక్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఒక రకంగా అవినాష్ రెడ్డిలో ఆందోళన మొదలైంది, జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పుడు సాక్షాత్తు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏనే రాఘవరెడ్డిని అరెస్ట్ చేస్తారన్నటువంటి ఈ నేపథ్యంలో ఇక ఒక రకంగా అవినాష్ రెడ్డి గారికి నిద్ర కూడా పట్టదేమో అన్నటువంటి ఆలోచనలు అయితే చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో తప్పకుండా ఇది ఒక సంచలనం చెప్పొచ్చు. అతను అరెస్ట్ అనేది 99% జరుగుతుందనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న అంశం. ఇక తర్వాత నెక్స్ట్ చర్యలు ఎలా ఉండబోతాయో ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు వాళ్ళ మాటలేని వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉందని చెప్పి విచ్చలు విడిగా పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆధారం లేకుండా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడంటే తప్పంతా చేసింది జగన్మోహన్ రెడ్డి చేసి సైలెంట్గా ఉంటున్నాడా? ఎస్, మీరన్న చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. జగన్మోహన్ రెడ్డిగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే కడప ఎంపీ మా తమ్ముడు, మరో చిన్నాయన కొడుకు, మరో చిన్నాయన అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళ బాబాయ్ కదా ఆయన కూడా. సో అతను కూడా అరెస్ట్ చేశారు. ఇతని విషయంలో నేను ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు ఇంకా ఆయన స్పందించాలి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ మాట్లాడితే అతను కనుక తప్పుడు పోస్టులు ఇచ్చాడని ప్రూవ్ అయితే కనుక అది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అనుమానం ప్రజల్లో క్లియర్గా అర్థమని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని 4 గోళ్ల మధ్య మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఒకవేళ వెళ్తే విచారణ మొత్తాన్ని బయట పెడతాడా? ఖచ్చితంగా మంచి పాయింట్ ఇది. ఒకవేళ ఈ పిఏ అవినాష్ రెడ్డి ఇస్తే నేను పెట్టానంటే అవినాష్ రెడ్డి పెట్టాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి, భారత్ రెడ్డి పెట్టినట్టే ప్రపంచానికి ఇంకా అంటే ప్రూఫ్స్తో సహా దొరికిపోయినట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళు రాజకీయం చేయడానికి అవకాశం ఉండదు, ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒక తల్లిని, చెల్లెలని ఈ విధంగా నీచంగా పోస్టులు పెట్టించిన వ్యక్తులకు మనం ఓట్లేసి గెలిపించుకుంటే ఇప్పటికే 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా మన జీవితం బుగ్గిబాలయ్యిద్దని చెప్పేసి ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీత్కరించారు ఇప్పటికే. ఇక పూర్తిగా 100% అసహించుకొని అతనికి రాజకీయ సమాధి అనేది కడతారనేది మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం. శాలిని గారు, అవినాష్ రెడ్డి పిఏ మరి ఇప్పుడు తర్వాత వెళ్ళి విచారణకి వెళ్తే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? మరి అవినాష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? పిఏ వెళ్ళారు, ఆల్రెడీ విచారణకి వెళ్ళారు. అవును, అవినాష్ రెడ్డి పేరు చెప్తే ఏంటంటారా? ఎస్, అదే ఇప్పుడు నేను చెప్తున్నది. అవినాష్ రెడ్డి పేరు అనేది ఈయన కనుక వెల్లడి చేస్తే మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం చేయరు వాళ్ళు. ఎందుకంటే మనం గతంలో చూసాం ఐపీఎస్ అధికారులు కూడా, సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ ఉన్నారు కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు. ఇది వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఈ మూలాలు పెద్దవాళ్ళు చేపించారు డైరెక్ట్గా చెప్తే వాళ్ళు దొరికిపోతారు కనుక వాళ్ళని నయానో భయానో డబ్బు మూటలతోటో వాళ్ళని మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు ఇతను కూడా నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కొయ్యండి, మీరు ఏం చెప్పినా అవినాష్ రెడ్డి పేరు చెప్పను, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పను, భారతి పేరు చెప్పను అని అంటే వాళ్ళ శైలిలో పోలీసులు విచారణలో బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ స్టైల్ వేరేగా ఉంటుంది, పోలీస్ స్టైల్ మనం చూసాం ఆల్రెడీ, సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్గా వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తారనమాట. ఇప్పటికీ బోరిగడ్డ అనిల్ వ్యవహారం అట్లానే నడుస్తుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మది అలానే నడుస్తుంది. బోరిగడ్డ అనిల్ కూడా ఫస్ట్లో అసలు అరెస్ట్ అయ్యానటువంటి భయం లేదు, పోలీస్ స్టేషన్లో అతనికి రాచమర్యాదలు జరిగాయి. అంటే ఇంకా సీరియస్గా కూటమి ప్రభుత్వం ఉక్కు పాదంతో అడుస్తుందా అంటే సంయమనం పాటిస్తూ అంత అగ్రెసివ్గా ముందుకెళ్ళట్లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే బోరుగడ్డ
పోలీస్ స్టేషన్లో వాళ్ళ బంధువులు పిలిపించుకొని పోలీసులకి బిర్యానీ పెట్టించి మీడియాలో అంతా వచ్చి కూడా ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు అంత నీచంగా బిహేవ్ చేశారు గతంలో. సాక్షాత్తు ఇప్పుడు సీఎం అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో అన్యాయం జరిగింది, ఈయన అందులో ఏదో డబ్బులు దోచుకున్నాడని చెప్పేసి ఆయన మీద కేసు కట్టి 53 రోజులు ఆయన వయసును కూడా రెస్పెక్ట్ చేయకుండా జైల్లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా వైసీపీ ప్రభుత్వం. సో డెఫినెట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈ మూలాల్లోకి వెళ్ళి అవినాష్ రెడ్డిని అలాగే భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయ్యేటువంటి డిమాండ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. మరి చూడాలి మనం కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకా పోసాని కృష్ణమురళి కావచ్చు, వర్మ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. సో ఇంకా పెట్టే వాళ్ళు ఇంకా ఉన్నారా, వీళ్ళేనా, ఇంకెవరెవరు ఉన్నారో మనకి ఇంకా దర్యాప్తులో తెలియాల్సి కూడా ఉంది. కాబట్టి మనం అనుకుంటున్నాం, దీని మీద మీరేమంటారు? అయితే ఇప్పటికే మీరు అన్నట్టు శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, వాళ్ళ భయాన్ని ఆందోళనని సోషల్ మీడియా వేదిక చెప్పారు. పవన్ గారు సారీ, చంద్రబాబు నాయుడు గారు సారీ, లోకేష్ గారు సారీ అని చెప్పి శ్రీరెడ్డి అపాలజీని ప్రకటించింది, అంటే పశ్చాత్తాపాన్ని ప్రకటించింది. అలాగే పోసాని కృష్ణమురళి కూడా అంత అగ్రెసివ్గా ఇట్లా దూసుకుపోయేటువంటి ఆ వ్యక్తి అతను కూడా సేమ్ శ్రీరెడ్డి లాగానే రియలైజేషన్ అయ్యాడు. అయితే ఈ బోరుగడ్డ అనేవాడు కాలేదు ఇంకా. అంటే బోరుగడ్డ గాడికి అసలు గన్మ్యాన్లు డబ్బులు కోట్ల రూపాయల లావాదేవీలు అకౌంట్స్లో వాటిని గట్టిగా వాడారు. అంటే ఇతరులను బెదిరించడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే సొంతగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఏదైనా వీడియోలు చేశారనుకోండి వైసీపీ గవర్నమెంట్ మీద, ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి ఏమా బతకాలం లేదా అట్లా వార్నింగ్ ఇచ్చేవాడు బోరుగడ్డ అనిల్. జర్నలిస్ట్ అండి నా పని నేను చేస్తున్నాను మీరు అన్నా కానీ వదిలిపెట్టడం విడిచిపెట్టడం, ఒక్కోసారి ఐపీఎస్ ఆఫీసర్ లాగా కూడా బెదిరింపులు దిగేటువంటి వ్యక్తి ఇతను. అంటే ఇతని వెనకాల ఎవరున్నారు, ఈ డ్రామా రక్తి కట్టించి ఆడించింది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్గా మనకు తెలిసిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా గన్మని పెడతారా? పైగా అతను సలహాదారు అంటారు చూసారా. ఒక సజ్జల సకల శాఖ మంత్రిగా ఆయన చక్రం తిప్పితే ఆయనకి ఒక ముఖ్య అనుచరుడిగా జగన్మోహన్ రెడ్డికి అనుంగ శిష్యుడిగా ఒక భక్తుడిగా బోరుగడ్డ అనిల్ ఉన్నారు. మరి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు కానీ ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించి ఒక ఇంటూరు రవికిరణ్ కావచ్చు, ఒక పెద్దిరెడ్డి సుధారాణి కావచ్చు, ఇలాంటి వ్యక్తుల్ని ఒక కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీని కావచ్చు, ఇలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టమైన వ్యక్తులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేయాలని ఈ రాష్ట్రాన్ని నాకు అర్థం కాదు కానీ తల్లిని ఇబ్బంది పెట్టాడా, చెల్లెల్ని ఇబ్బంది పెట్టాడా, చిన్నాయన్ని ఆయన చావుని ఎన్నికలకు వాడుకొని గెలిచిన తర్వాత ఆయన చావు గురించి పట్టించుకోలేదా, కోడికెత్తిని డ్రామా ఆడి కనీసం ఒక్కరోజు కూడా వాయిదాకి వెళ్ళలేదా, అంటే దాని గురించి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మరి ఆంధ్ర ప్రజలు ఇప్పటివరకు భరించడమే చాలా ఎక్కువ ఉన్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ పండగ తర్వాత ప్రజల్లోకి వెళ్తానని జగన్మోహన్ రెడ్డి అంటే అసలు ప్రజలు ఎలా చీపుర్లతోటి రాళ్ళు తీసుకుని కొడతారని చెప్పేసి మెజారిటీ ప్రజలు అంటే పబ్లిక్ టాక్లో మనం చూసాం అనమాట. అంటే ప్రజల దగ్గర అడిగారు మీడియా, ఏమండి మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్రజల్లోకి వస్తాడంటే చెప్పులతోటి స్వాగతం పలుకుతాం, రాళ్ళు తీసుకుని కొడతాం. అలాంటి వ్యక్తి ఏం చేశాడని వస్తాడు అంటే చెల్లెల్ని బూతులు తిట్టించినందుక, తల్లిని కొట్టినందుక, ఆస్తులు ఇవ్వకుండా చేసినందుక, మాకొద్దు మహాప్రభు ఆ జగన్మోహన్ రెడ్డి మాలోకి రావద్దని చెప్పేసి ఆంధ్ర ప్రజలు ఒకే మాటగా చెప్తున్న అంశం. స్వామి గారు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రాఘవరెడ్డిని మొత్తం అసలు ఈ సోషల్ మీడియా వెనకుంది ఎవరు, మిమ్మల్ని ఎవరు నడిపించారు, ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. తప్పకుండా అవినాష్ రెడ్డి పేరు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ బయటకు వస్తే రాష్ట్రంలో సంచలనం అవుతుంది ఇప్పుడు. సో దానికోసం మనం చూడాలి మరి పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తే చూడాలి. సో ఇదండి, చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.